సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలుస్తున్నావు అంటూ స్వయంగా ఇంటికి వెళ్ళి సాయికృష్ణ తల్లిని పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఒకటి ఇక్కడ ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ తీసుకున్న స్టాండ్ కంప్లీట్గా లాకప్ డెత్ జరిగింది, అన్యాయంగా చంపేశారు సాయికృష్ణని అనేది, కనీసం బూడిద కూడా ఇవ్వలేదనేది. పైగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ వెళ్ళి అండగా ఉండడం, వైసీపీ కూడా న్యాయం చేస్తాం, న్యాయం జరిగే వరకు పోరాడతాం అని చెప్పడం, ఇది అంటే ఇది రాజకీయ మైలేజ్ వస్తుందా అంటే అంతే మరి. ఎందుకంటే మిగిలిన విషయాల్లో అన్ని విషయాల్లో వెళ్ళి పరామర్శించట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఈ విషయంలో ఇమీడియట్గా వచ్చి పరామర్శించారంటే దాని అర్థం ఏంటి? ఒకటి, ఇక్కడ పవన్ కళ్యాణ్కి అవకాశం ఇవ్వకుండా కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంకా రాలేదు, వాళ్ళ పార్టీ నాయకుడు, వాళ్ళ పార్టీ కార్యకర్త, వాళ్ళ పార్టీలో సభ్యత్వాలు ఉన్నాయి, ఫ్యామిలీకి మొత్తం ఇంత ఐడి కార్డులు తొట్ట తీసుకొచ్చి పడేశారు, ఇది అందరికీ సభ్యత్వాలు ఉన్నాయనేది. సొంత పార్టీ కార్యకర్తని చనిపోయాడో ఏమయ్యాడో తెలియదు, నిజంగా ఏమైందని అక్కడ కూర్చొని నిలదీయాలి. సాయికృష్ణ ఏమయ్యాడో తేల్చండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడగాలి. ఆయన ఎక్కడో కూర్చుంటారు, సైలెంట్గా ఉంటారు ఇలాంటి విషయాల్లో. అదే మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో ఇమీడియట్గా బయటకు వచ్చి మాట్లాడారు. అక్కడ సబ్ పెట్టడానికి రెడీ అయ్యారు తెలంగాణలో, అక్కడ అనుమతి ఇవ్వలేదు, దాని గురించి ఢిల్లీ వెళ్ళిపోయారు. తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీలో తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ సాయికృష్ణ అక్కడ కృష్ణలంక విజయవాడలో అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? జగన్ వెళ్ళారు ఇమీడియట్గా. ఇప్పుడు పవన్ వెళ్తారా వెళ్ళరా? జగన్ వెళ్ళాడు కాబట్టి పవన్ వెళ్ళి ఏం సమాధానం చెప్తాడు? అక్కడ లోకల్గా ఉన్న ఇన్ఛార్జు ఎవరైతే ఉన్నారో ఆయన పేరేదో వాసు అంట, అతని మీద ఆరోపణ చేశాడు స్వయాన సాయికృష్ణ మేనల్లుడు. మరి అతని మీద యాక్షన్ తీసుకుంటారా? లేదు. లాకప్ డెత్ జరిగిందో లేదో నిగ్గు తేల్చండి అని చెప్పి ప్రభుత్వాన్ని అక్కడుండి ఆ తల్లికి అండగా ఉండి నిలదీస్తారా పవన్ కళ్యాణ్ గారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది ఏంటి, 23 ఏళ్ళ పిల్లాడిని లాకప్ డెత్ ఎందుకు చేశారు ఏంటనే దాని మీద ఆయన చాలా గట్టిగా నిలబడ్డారు. ఒక రకంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాను అని ఒక భరోసా అయితే కల్పిస్తున్నారు.